హలో. అరే సూరిబాబు, సీన్ గాడు పెళ్లి మండపం దగ్గరే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడండి. అర్జెంటుగా సీన్ గారిని కిడ్నాప్ చేసి ఇక్కడికి పట్టుకొచ్చేయండి రా. ఏంటి, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయాలా? పెళ్ళి అయిపోద్దుగా. ఆడి పెళ్ళాగిపోతే మనకెందుకురా, ఇక్కడ పెళ్లి జరిగిపోతే చాలు. పట్టుకొచ్చేయండి అని. అలాగే అండి. వచ్చేస్తారు. ఈలోపు మీరు పూజ అవి చేసేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఆద్యా, ఓకే కదా నీకు? పంతులు గారు, పూజ కొంచెం త్వరగా చేయించండి. అలాగే అయ్యా. అక్షంతలు వేయండి బాబు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఇదిగో తీసుకో. తీసుకో. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయ్యో, పచ్చని పందిట్లో చిచ్చు పెట్టడం ఏంటి? పద్మచీర తగలపడిపోవడం ఏంటి? దీన్నే అపశకునం అంటారండి. అపశకునమా? అంతేగా. అన్ని పెళ్లిళ్ళు అగ్ని సాక్షిగా జరుగుతాయి, కానీ ఈ పెళ్లిలో అగ్నిదేవుడు సాక్షిగా ఉండకుండా కక్ష గట్టి ఆవిడ కొంగు తగలబెట్టాడు అంటే దాని అర్థం ఏమిటి? ఏదో పొరపాటు జరిగినట్టే కదా. మీరేదో పొరపాటు చేస్తున్నారనే కదా అర్థం. చెప్పండి. పొరపాటు ఏం లేదు పంతులు గారు. అవును, అబ్బాయి అమ్మాయి ఈ పెళ్లికి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నారా? అవును, వాళ్ళు ఒప్పుకున్నాకే పెళ్లి చేస్తున్నాం. అప్పుడు అబ్బాయి ఎందుకు మాయమైపోయాడు? సినయ్య, శ్రీనేడే పద్మ. పంతులు గారు చెప్పింది కూడా నిజమేనేమో. అది వదినా రా, వెతుకుతాం. రా వదినా, రా. అరే బిట్టు, నువ్వు వెళ్ళరా. అన్నయ్య, కనిపించలేదు అన్నయ్య. సీను సమయం చూసి పెళ్లి పిట్టల మీద నుంచి వెళ్లిపోవడం ఏంటో. పార్వతి, అలా అనుకో. సీనయ్య అలా వెళ్ళిపోడు. పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చాడు. నిజంగానే మాటిస్తే పీటల మీద నుంచి లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడక్క? రామా, నీ మీద ఏ పాపిష్కలు పడ్డాయోనే, ఎవరి పాడు దిష్టి తగిలిందో. నిన్నేమో ఒకరితో సంబంధం తెగదెప్పులయింది, ఇవాళేమో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. అమ్మా, సీను గురించి ఏం తెలియకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, అలా అనకండి. సీనయ్య వచ్చేస్తాడు. ఆడి మొహాన్ని నీళ్లు కొట్టను రా, ఈ పెళ్లి చూడొద్దు. నేను కొడతా. ఆద్య,
ఏంటిదంతా? ఏం జరుగుతుంది? నీ లవర్తో ఆదిత్యకి పెళ్లి జరుగుతోందిరా. ఆ. మా పెళ్లికి నిన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చామనే కదా ఆలోచిస్తున్నావు? ఇది ఆద్య కోరికరా. కోరిక? ఎస్. ఆద్య, నీకు అసలు బుద్ధుందా? ఈ ఎదవలను అడ్డు పెట్టుకుని నువ్వింత బుద్ధి లేని పని చేస్తావా? నేనేమీ బుద్ధి లేని పని చేయలేదు. మంచి పని కోసమే ఈ వెధవని అడ్డు పెట్టుకొని డ్రామా ఆడాను. నిన్నిక్కడికి తీసుకొచ్చేలా చేశాను. ఈ ఎదవని నువ్వు పెళ్లి చేసుకోవడం మంచి పనా? నేను ఆదిత్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను సౌరీ సార్ పెళ్లి ఆపడానికని వెళుతుంటే మధ్యలో అడ్డొచ్చి నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే వేరే దారి లేక ఈ పెళ్లి ఆపడానికి ఇలా చేయాల్సి వచ్చింది. అయితే మాత్రం అక్కడ పెళ్లి ఆగితే మామయ్య పరువుకి ఎంత నష్టమో నీకు ఫోన్లో చెప్పాను కదా. అబ్బా శ్రీను, రామతో నీ పెళ్లి ఆగితే పెదనాన్న పరువేమీ పోదు. రామ పెళ్లి శౌర్య సార్తో ఏదో ఒక రోజు జరుగుతుంది. వాళ్ళ పెళ్లి వల్ల పెదనాన్న వాళ్ళు రామలక్ష్మి అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వేం వరి అవ్వకు. ఆద్య, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? మీలాంటి వాళ్ళని ఇలాగే చేయాలి. ఇదే కరెక్ట్.